మండల కేంద్రమైన నకిరికలలో ఎన్ఎస్పి కాలనీ నందు వృక్షాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ 4వ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు విశ్వనాథ్ శర్మ మాట్లాడుతూ వృక్షాంజనేయ స్వామివారు స్వయంభూగా వెలిసినందున ఈ ఆలయానికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి 21 ద్రవ్యములతో సంపూర్ణమైన అభిషేక కార్యక్రమం, ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు, హోమం, కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि। बोलो रामभक्त हनुमान की आदर कामा बिंबवः राहिमात्रमया देवा शरणागतवत्यः अन्यथा शरणं नास्ति। వృక్షాంజనేయ స్వామికి మన నగరకల్లు గ్రామంలోని ఎన్ఎస్పి కాలనీలో వృక్షంలో స్వామివారు వెలిసి ఆ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా స్వామివారికి ధ్వజస్తంభాన్ని వేసి ఇప్పుడు 4వ వార్షికోత్సవం వరకు కూడా వచ్చాం విజయవంతంగా. ఈ 4వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి విశేషంగా 21 ద్రవ్యములతో స్వామివారికి సంపూర్ణమైనటువంటి పంచసూక్తములు రుద్రంతో కూడుకున్నటువంటి అభిషేక కార్యక్రమం నిర్వహించి విశేషంగా పుష్పాలంకరణ, తదనంతరం సహస్ర కమలార్చన, స్వామివారికి ఆకుపూజ నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం ఆ యొక్క స్వామివారికి బింబ తేజోమయ ప్రకాశితం కోసం మూలమంత్ర హవనాలు, ఏకాదశపూర్వకంగా మన్యుపాశుపత హవనాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించి ఈ శాంతి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులందరికీ కూడా ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి ఎటువంటి లోటు లేకుండా అన్నప్రసాద వితరణ ఈ 4 సంవత్సరాల నుండి నిర్విరామంగా స్వామివారి అనుగ్రహంతో జరుగుతుంది. ఈ వృక్షాంజనేయ స్వామివారిని ఎవరు ఏమి కోరినా కూడా ఆయనకి చేసినటువంటి 40 ప్రదక్షిణాలలోనే వారి యొక్క సకల కార్య సిద్ధిని కలుగజేస్తాడు ఆ యొక్క స్వామివారు. అలాగనే భక్తులు నమ్మి వారి యొక్క సర్వకార్యాలని నిర్వహించుకొని ఇలా స్వామివారిని సేవించడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఈరోజు మానకొత్త పంచమి సందర్భంగా వృక్షాంజనేయ స్వామి దేవస్థానంలో అగ్రికల్లో వెంకటేశ్వర కాలనీ నందు వృక్షాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు 4వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం 4 సంవత్సరాల నుంచి రోజు సంప్రదిస్తే 4 సంవత్సరాలు ఈ సంవత్సరం ఇట్లానే ఉదయం అభిషేకాలు, తదనంతరం అలంకారం, మణిశక్త మహామంత్ర హోమం, తదనంతరం కళ్యాణం, పోరాటం ఈ కార్యక్రమాలు భక్తులు ఈ కార్యక్రమం తదనంతరం స్వామివారికి కళ్యాణం అనంతరం మహానగరం జరుగుతున్నది.